shopping mall ki kal kam ashad sale ki welcome come come Chennai shopping mall ki kal come ashad sale ki come KG sale back in Chennai shopping mall come super prices KG sarees mana KG sale mana target ee trending carry sera ee fashion ashad KG sale vachesindi Chennai shopping mall mee kosam techestundi chusko KG sale lo sontam chesuko మగవాళ్ళు మెచ్చే ఆషాఢం మహాసేల్ చెన్నై ఆడి కేజీ సేల్ కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే 916 బంగారు ఆభరణాలపై తరుగు మంజూరీ లేకుండా కేవలం 1.9% నుండి 11.9% వరకు మాత్రమే విఏ ఛార్జీలు ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడైతే సింపుల్ మేకప్, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇప్పుడైనా సరే మేకప్ వేసుకున్నాం, ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఒక్కసారి అలా అనుకుంటే లేదు, ఇలాంటి బ్రషెస్ లేవంటారా, చేతితో కూడా ఇలా తీసుకుని ఇలా. ఇక్కడ ఐబ్రో చాలా ఇంపార్టెంట్, కళ్ళ కింద కూడా లైట్గా అదే షేడ్ని ఇలా వేసుకోండి. దేనికి దానికి ఒక సపరేషన్ ఇస్తే బాగుంటుంది. అందుకే శారీ డ్రేపింగ్ రాదు కానీ చీర కట్టుకుని వెళ్ళాలి హౌ అనే వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హత్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా హ్యాపీగా ఉన్నాను. సో ఇలా ఉంది, ఈ సెటప్ ఎలా ఉంది? ఏదో చాలా ఒక మీటింగ్కి వెళ్తున్నట్టుందా? కాదు, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇక్కడ చూడండి, అద్దం, నిలువుట అద్దం, నా మినీ డ్రెస్సింగ్ టేబుల్. మినీ అనొద్దు, ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇలాంటిది ఉంటే కూడా బాగుంటుంది ఇలా సెట్ చేసుకుంటే. సో అందుకని ఎందుకైనా మంచిదని ఇదిగో ఈరోజు ఇలా సెట్ చేశాను. ఏంటి ఇదంతా ఎందుకు సెట్ చేశాను, ఈరోజు ఏం చేయబోతున్నానని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్ 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 సో చాలామంది అడుగుతూ ఉంటారు, మేకప్ టిప్స్ చెప్పండి, హెయిర్ స్టైల్ కానీ శారీ డ్రేపింగ్ కానీ. ఎప్పుడో ఒకసారి శారీ డ్రేపింగ్ చేశాను, మళ్ళీ చేయాలని నాకు ఆశ ఉంది, చేస్తాను త్వరలోనే పైన. ఎందుకంటే వచ్చే అన్ని ఫంక్షన్స్ కొన్ని ఒక 3-4 మంత్స్ మనకి ముహూర్తాలు లేవు కదా. సో అందుకని అందరం కామ్గా ఉండుంటాం. బట్ మాకంటే రెగ్యులర్ షూటింగ్స్ అనుకోండి, అది వేరే. బట్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలి కదా. సో చాలామందికి పాపం ఐడియా ఉండదు ఎలా రెడీ అవ్వాలి ఏంటని. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట, వాళ్ళ కోసం బాగుంటుంది సింపుల్ టిప్స్, సింపుల్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకో. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏంటంటే కొంచెం ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. దానికి మళ్ళీ ఆల్రెడీ మీకు చాలాసార్లు హెయిర్ స్టైల్స్ చేసుకున్నాను నేను మన బ్లాగ్స్లో. సో నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా మళ్ళీ హౌ టు సెటప్ హెయిర్ స్టైల్ కూడా అలా చూసుకుందాం ఫ్యూచర్లో. ఇప్పుడైతే సింపుల్ మేకప్, పెద్ద ఇంట్లో బేసిక్గా ఇప్పుడు అందరికీ ఒక లిప్స్టిక్, కాంపాక్ట్ పౌడర్, ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఇవన్నీ బేసిక్గా ఉంటున్నాయి. లిప్స్టిక్, లిప్ లైనర్స్, కాజల్, చిన్న ఐ షేడో, లేకపోతే అన్నీ కలిపి ఒక దాంట్లో బాక్సులు వస్తున్నాయి, అవి కూడా కొనుక్కుంటున్నారు. ఐబ్రో పౌడర్స్ వచ్చేసినాయి, ఇవన్నీ అందరి దగ్గర ఉన్నాయి. ఇవే నా ప్రొఫెషనల్ మేకప్కి సంబంధం లేకుండా ఈరోజు నేను కూడా ఒక ఇంట్లో హౌస్ వైఫ్ని అయితే, ఒక కాలేజ్ గర్ల్ అయితే ఎలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలనేది మాత్రం ఈరోజు చూసేద్దాము. మీతో షేర్ చేసుకుంటూ నేను రెడీ అయిపోయి మీకు చూపిస్తాను. అలాగే ఇంకొకటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా, ఈరోజు మేకప్ అయితే సింపుల్ మేకప్. చాలామందికి ఇంకొకటి ఏంటంటే చీర కట్టుకోవడం రాదు. అది ఎలాగ నాకు అర్థం కాదు, అసలు ఎందుకు రావట్లేదు అంటారు. మేము మొన్న కూడా రోడ్డు మీద అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంటే పిల్లలు కొంతమంది చూస్తూ ఉంటే వాళ్ళు టవల్ వేసుకుని ఇలా వేసుకుని నడుస్తూ ఉన్నారు. అదేనండి, మా చిన్నప్పుడు మేము ఇదే చేసాము, మా అమ్మ వాళ్ళు అదే చేశారంట, అమ్మమ్మలు అదే చేసి ఉంటారు డెఫినెట్గా. తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు. ఎందుకంటే చీర అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి మనం నేర్పకలా బయటేసుకుని అటు ఇటు ఆడుకోవడం అనేది ఆట అనమాట చిన్నప్పుడు. సో అయినా కూడా ఇప్పుడున్న చదువులకో స్ట్రెస్కో లేకపోతే ఏమో చాలామందికి చీర కట్టుకోవడం రాదన్నారు. చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎలా చీర కట్టుకున్న లుక్లో మనం పార్టీకి వెళ్ళొచ్చు అది కూడా చూసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే సింపుల్ మేకప్ స్టార్ట్ చేస్తాం, వచ్చేసేయండి. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. ఇది మిర్రర్ ఉంటుందన్నమాట. ఇటు వచ్చేసి ఒకసారి లుక్ వేస్తారా? ఇది చూడడానికి జస్ట్ చిన్న ఇలా ఉంటుంది, ఇలా. దీని టూర్ ఒకసారి మీకు డీటెయిల్గా తర్వాత చేస్తాను.
ఎలా పెట్టుకుంటే బాగుంటుందని. ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో దీంట్లోనే సీటింగ్ కూడా ఉంటుందన్నమాట. బాగుందా? అది నైస్. మేకప్ స్టార్ట్ చేసేస్తున్నాం. సింపుల్ వెట్ టిష్యూస్ అందరి దగ్గర మనకి రెగ్యులర్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే మేకప్ వేసుకునే ముందు ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఒక్కసారి అలా అనుకుంటే తీసేసా. కొంచెం లిప్స్టిక్ చెప్పా కదా, లిప్స్టిక్ వేసుకునే బయటకు వస్తాం. సో క్లీన్ ఫేస్ ఉంది. ఇప్పుడు లైట్గా ఫస్ట్ ఎనీ మాయిశ్చరైజర్స్ కానీ లేకపోతే మనం చాలా చూస్తాం కదా సెరమ్స్ వచ్చేసాయి. మీ ఫేస్కి ఏది సూట్ అయితే అది. నేనైతే లైట్ లేకపోతే సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు చక్కగా. ఇప్పుడు వచ్చేసాయి కదా ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ వచ్చేసి. ఎనీథింగ్ ఆయిల్ ఫ్రీగా ఉండి మన మేకప్కి ఇంకా ప్రొఫెషనల్గా ఎలా అంటే ప్రైమర్స్ కూడా వచ్చేసి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఇదనమాట అయిపోయింది. డ్రై అయిపోయింది అనమాట. డ్రై కూడా అయిపోయింది అలాంటిది. ఇప్పుడు ఫస్ట్ కాంపాక్ట్. నేనైతే ఒక్కొక్కసారి ఏం చేస్తాను తెలుసా, ఇది కూడా వాడకుండా డైరెక్ట్గా కొంచెం చీక్ రూస్ బ్లష్ చేసుకుని లిప్స్టిక్ వేసుకుని ఐ షేడ్ ఐ మేకప్ వరకు పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతా. అది కూడా బాగానే అనిపిస్తుంది. బట్ ఈరోజు చాలాసేపు ఫంక్షన్లో ఉండాలంటే ఇలా కొంచెం కాంపాక్ట్ తీసుకొని సరే డిఫరెన్స్. మన ఎక్స్ట్రా బ్రష్లు కొనుక్కోకర్లేదు, ఏం లేదు. కాంపాక్ట్తో ఈ ప్యాడ్స్ కూడా ఇస్తారు కాబట్టి. ఇప్పుడు వెంటనే యూజువల్గా కాంటోర్ వచ్చినాయి. ఇప్పుడు ఈ షేడ్స్ వచ్చాయన్నమాట. కొంచెం తీసుకొని ఇదిగో అయిపోయింది. నోస్కి లేదు ఇలాంటి బ్రషెస్ లేవంటారా, చేతితో కూడా ఇలా తీసుకుని ఇలా యాక్చువల్లీ చేస్తే మీకు ఐడియా కూడా వస్తుంది. నోస్ అవసరం అనుకుంటే చేసుకోండి, లేకపోతే కొంచెం పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం సపరేషన్, లేకపోతే మొత్తం ఫ్లాట్గా కాకుండా కొంచెం కట్స్ అనమాట. ఇంకా కూడా కొంచెం స్టైల్ చీక్ బోన్ కొంచెం స్పెషల్గా కనిపించాలంటే ఇది లైట్గా తీసుకోవాలంతే. ఇది లైట్గా తీసుకోవాలి. దీన్ని ఇలా. ఇప్పుడు ఐ మేకప్ వేసుకుందాం. ఐ మేకప్ కూడా నేను పెద్ద ఏమీ తీసుకోవట్లేదు. సో ఇది ఐబ్రోస్కి అనమాట. ఐబ్రోస్ మీకు ఇలా బ్రష్ ఇలా వాడదాం అనుకుంటే ఇది తీసుకుని వాడండి, లేకపోతే పెన్సిల్తో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఐబ్రో చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి ఐబ్రోస్ ఉన్నా కూడా ఒక్కసారి మరీ థిక్గా ఉంటే అక్కర్లేదు. మనకి ఈ మధ్య మనం చేసుకునే చాలా తక్కువ మందికి ఉంటుంది థిక్ ఐబ్రోస్. సో ఇది అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఐబ్రో పెన్సిల్స్ వస్తాయి చక్కగా. ఇలాగే సగం వేస్ట్ చేసి తెలుసా, రెడీ. సో దీంతో ట్రై చేద్దాం. కొంచెం ఇలాగా లిఫ్ట్ చేసుకుని మీరు ఐబ్రోని ఈ షేప్ దీనికి తేడా తెలుస్తుందా? ఫిల్లింగ్ అనమాట, చక్కగా బాగుంటుంది. ఇంత అవసరం అనుకుంటే చేసుకోవచ్చు, కానీ లేకపోయినా మనకు టైం ఉంది. మీకు ఊరికే డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట. బాగుంటుంది ఐడియా, జస్ట్ ఐడియా. లేకపోతే అలా పౌడర్ షేడ్ చేసుకుని వెళ్ళిపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఐ షేడ్స్ మీ ఇష్టం, మీరు ఎలా కావాలనుకుంటే అలా రెడీ అవ్వచ్చు. సో ఇలాంటివి కూడా ఇది యాక్చువల్గా ఇది సింపుల్గా అన్నీ ఉంటాయి అన్నమాట. బ్లష్, హైలైటర్, షేడ్స్ ఐబ్రోకి,
సో టోటల్గా ఒక దాంట్లో ఇది ఉన్నా కూడా చాలు, ఇది ఒకటి కాంపాక్ట్ ఒకటి. ఇది ఏది లేదనుకోండి, సింపుల్గా మీ దగ్గర లిప్స్టిక్కే ఉందనుకోండి, లిప్స్టిక్తో కూడా ఐ షేడ్, చీక్ రోజ్ కొంచెం అలా చేసుకొని రెడీ అయిపోవచ్చు. మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాం. ఓకేనా? చిన్నగా బ్రష్ తీసుకుని కళ్ళ కింద కూడా లైట్గా అదే షేడ్ని ఇలా వేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ బొట్టు అయితే పెట్టేసుకుందాం, తర్వాత రెడీ అవుదాం. తర్వాత ఇక్కడ బ్లూ ఉంది, యాక్చువల్లీ నేను కొంచెం డార్క్ షేడ్స్ యూస్ చేస్తాను. సింపుల్గా కొంచెం బ్లాక్ అంటే బ్రౌన్ యూస్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఇలా ఒక బ్రౌన్ ఉంటుంది అన్నమాట, బ్రౌన్ యూస్ చేస్తాను. దానిపైన ఈ షేడ్ వేస్తున్నాను. మీరు ఆ షేడ్తో ఆపేసుకోవచ్చు, జస్ట్ ఇలా వేసుకుని కాజల్ పెట్టుకుని వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది. బట్ నాకు ఇలా అలవాటు అయిపోయిందేమో, కొంచెం అలా చేస్తున్నాను అన్నమాట. అంతే, ఈ డిఫరెన్స్ కోసం. అదే నేను ఆ బ్రౌన్ వేసాక కూడా ఈ షేడ్ వేస్తా, రెండు బాగుంటుంది అన్నమాట. అలా జస్ట్ నాకు అదొక తుత్తి అంతే. ఒకవేళ ఇలా ఐ షేడ్ ఉందనుకోండి, మనకి ఇక్కడ గ్యాప్లు ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్లు, ఆ గ్యాప్లలో ఫిల్ చేసుకోవడమే ఐ షేడ్ని. వేస్ట్ అవ్వదు అనమాట, ఏం పర్లేదు. కళ్ళకి వేస్తున్నాం అంటే హెయిర్కి ఇంకా మంచిది. ఓకే, సో దీన్నే కింద ఆ పైన వేసిన దాంతోనే కింద కొంచెం సింపుల్గా ఇలా అయిపోయింది. ఇంకా బెస్ట్ అనేది ఇది ఒకటి ఉందనుకోండి, ఐబ్రో, ఐ షాడో, లైనర్ అన్నీ కలిపే ఐబ్రో కూడా చక్కగా ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు కాజల్ పెన్సిల్ని చక్కగా ఐలైనర్ లాగా జస్ట్ ఒక్కసారి, ఎప్పుడు వేసినా ఇలా వేస్తే మీకు అంత షేప్ రాదు, దీన్ని కొంచెం ఇలా లాక్కొని గ్యాపులు లేకుండా కాబట్టి మీరు ఇలా మనం యాక్చువల్లీ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం దూరంలో ఉన్నాను, ఏమన్నా రాంగ్ అయితే మాత్రం తర్వాత సెట్ చేసేస్తాను. కానీ ఇలా పెట్టుకొని లైనర్ లిక్విడ్ లైనర్ వేసినా కూడా ఇలాగే లాగి వేసుకోండి, బాగా వస్తుంది. అంతే. దీంతోనే చక్కగా కింద నేను కళ్ళ లోపల పెట్టిన కాజల్లో ఎప్పుడు బయటకే పెడతాను ఇలా. అంతే, కాజల్ పెట్టేసుకున్నా. ఎందుకని మంచిది, ఇలా కాజల్ పెట్టుకున్న వెంటనే ఇలా పెట్టేసుకున్నాం కదా, దీన్ని తీసి లెఫ్ట్ సైడ్ ఆడవాళ్ళు చక్కగా ఇక్కడ ఒక చుక్క పెట్టుకోండి. ఈ చుక్క ఎందుకో తెలుసా, నజర్, దిష్టి తగలకుండా అనమాట మనకి. సో ఇది అయిపోయాక దీన్ని ఇలాగ వదిలేను, ఇలాంటి చిన్న బ్రష్ ఉంటుంది ఊరికి, ఇలా ఉన్నదాన్ని చక్కగా ఇలా స్మచ్ చేసేస్తాను. ఓకేనా, ఇలా అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే వాడచ్చు. ల్యాషెస్ ఇంకా కొంతమంది ఇప్పుడు ఉందనుకోండి, దానికి మస్కారానా వేసుకోవచ్చు. నేను కూడా ఈరోజు జస్ట్ మస్కారా వేసి చూపించేస్తాను మీకు. ల్యాషెస్ సింపుల్ మేకప్ అనుకున్నాం కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా. మీకు చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనం ఎక్కువేం చేయలేదు, యాక్చువల్ కాంపాక్ట్ వేసుకున్నాము, కొంచెం షేడ్ ఇచ్చాము, ఐ షేడ్ వేసి కాజల్ పెట్టాము, అంతే. ఐబ్రో చేసుకున్నాము. ఇప్పుడు మస్కారా. ల్యాషెస్ పెడితే ఇంకా బాగుంటుంది, ఫుల్ మేకప్ అనమాట. పెద్ద పెద్ద ఫంక్షన్స్ చక్కగా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఐ
దేనికి దానికి ఒక సపరేషన్ ఇస్తే బాగుంటుంది. అందుకే లేకపోతే ఏంటి అనే క్వశ్చన్ ఇది. ఉంటే వాడండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. చెప్పాను ఒక లిప్స్టిక్తో కూడా మొత్తం మేకప్ వేసేసుకోవచ్చు. ఇది ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఆల్రెడీ మనం చిన్న కట్టించున్నాం కదా, దానిపైన సింపుల్గానే వేస్తున్నాను. బ్రైట్గా కాదు పింక్లు అలా కాకుండా ఇది ఇంకా కొంచెం బ్రైట్ షేడ్ కూడా ఉంది నా దగ్గర. లైట్, చాలా లైట్ అనమాట ఇదైతే. ఇంకా కొంచెం లైట్ కాకుండా మనకి ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తే మాత్రం నెక్స్ట్ షేడ్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇదనమాట, దానికంటే కొంచెం బెటర్ వర్షన్. అది కొంచెం బెటర్ వర్షన్ అనమాట. సో ఇది లైట్గా ఉంది, అలా అన్న వాడచ్చు, ఇలా అన్న వాడచ్చు. అంతే అయిపోయింది. ఇక్కడ కొంచెం అంతే. ఇది ఒక్కటే ఉంటే ఇదంతా కూడా వేసుకోవచ్చు కట్స్కి, సపరేట్గా అక్కర్లా. ఐ షేడ్నే కట్స్గా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు హైలైటర్ నేను ఒకే బ్రష్తో చేసుకుంటున్నాను చూడండి, అది అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి చక్కగా ఇక్కడ దాన్ని సైడ్కి చక్కగా అలా అనుకోవాలి. ఇక్కడ లైట్గా ఒక హైలైట్. అంతే, డన్. ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం అనమాట లిప్స్టిక్. మీకు లిప్ షేడ్ ఎలా కావాలో అలా ట్రై చేయండి. నేనైతే యూజువల్గా బ్రౌన్స్ వాడతాను, అప్పుడప్పుడు పింక్స్ కావాలనుకున్నప్పుడు ఇది వాడతాను, లేదు ఇంకా బ్రైట్గా ఉండాలన్నప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక షేడ్ చేస్తాను అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగో బ్రౌన్ తీసుకున్నాను. ఫస్ట్ లిప్ ఎలా ఉన్నా కూడా షేప్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. రెండు పక్కల ఈక్వల్ లేకపోయినా దాన్ని మంచిగా మనమే షేప్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇలా ఉన్నా కూడా ఒక్క షేడ్ మనకి ఇష్టం. రౌండ్ ఇష్టమా, కొంచెం ఈ షేప్ బాగుంటుందా, చిన్న పెదాలని పెద్ద పెదాలు చేసుకోవచ్చు, పెద్దగా ఉంటే చిన్నగా కనిపించేలా కూడా చేసుకోవచ్చు. అంత లిప్ లైనర్ ఉంటే మాత్రం పాసిబుల్ అవుతుంది. జస్ట్ ఒకసారి ఇలా అనుకుని అలా లిప్ షేడ్ అయిపోయింది. మీకు ఇంకా బ్రైట్గా కావాలి, పింకులు కావాలంటే దీన్ని ఏం చేయాలి తెలుసా? దీని పైన ఒక షేడ్ ఇప్పుడు లిప్స్టిక్ నా దగ్గర ఇదిగో 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ షేడ్, ఒకటి ఈ షేడ్. ఇప్పుడు ఈ మధ్య ఇదిగో ఇలా చిన్న లిప్స్టిక్స్ వచ్చేసాయి కదా, చాలా బాగుంటుంది. ఎక్కువ వాడడం అనుకున్నప్పుడు ఇలాంటిది కొనుక్కున్నారనుకోండి ఈజీ. మాకంటే ఇప్పుడు మేకప్ ఇది 3 షేడ్స్ ఉన్నాయి. ఇది నాకు బాగా నచ్చింది, ఇది క్యూట్గా ఉంది కదా ఇది. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని తీస్తాను. ఫస్ట్ దీన్ని తీసి కింద అంతే. దాని తర్వాత ఇది కానీ లైటర్ షేడ్ ఏదైనా మనం వాడుకోవచ్చు. సో ఇది వాడినా బాగుంది కదా, క్యూట్గా. ఇది వాడితే ఏదైనా సరే ఎందుకంటే సింపుల్ మేకప్ అనుకున్నాం కాబట్టి మరి బ్రైట్ లిప్స్టిక్ వేసుకుంటే అంత బాగుండదేమో ఇలా ట్రై చేశాను. మీరు మామూలుగా ఫుల్గా ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ఇలా గూగడ వేసేస్తుంది చూడండి, అంతే మొత్తం కలిపి ఒకటే లిప్స్టిక్ కూడా వాడేసుకోవచ్చు. లిప్స్టిక్ రెడీ. ఇప్పుడు హెయిర్ ఇలా పిసిరిగా ఉంటుంది కానీ అందరికీ బేబీ హెయిర్స్ చాలా ఉంటాయి, మనకి రీగ్రోత్ అవన్నీ ఉంటాయి కదా, ఊడిపోవడాలు, కట్ అయిపోవడాలు, వాటికి మ్యాక్సిమం కేర్ తీసుకుంటాం ఎలాగూ. సో అలాంటప్పుడు హెయిర్ స్ప్రేలు లేవు నా దగ్గర, మీరు ఎలా వాడాలి, హెయిర్ స్ప్రేలు, హెయిర్ మోస్లు అవన్నీ కాకుండా ఇప్పుడు ఈ మధ్య అలోవెరా జెల్, మీకు న్యాచురల్గా ఉన్న జెల్ అయినా వాడచ్చు, లేకపోతే ఇలా మనకి అవైలబుల్ ఉంటాయి, స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి కదా, కొంచెం తీసుకొని ఇలా 2 చేతులతో ఇలా అనుకొని చూడండి. అంతే, మనం ఏం చేయక్కర్లేదు. సింపుల్గా జస్ట్ ఇలా తీసుకున్నామా,
ఇలా పెట్టేస్తే ఈ పిసుర్లన్నీ తీసేయచ్చు చక్కగా. ఇలా అంతే. ఇది ఇలా అయిపోయిన తర్వాత చక్కగా టిష్యూ తీసుకుని ఇదే కాదు మామూలు టిష్యూ అయినా తీసుకోండి. చక్కగా చేతులు నీట్గా తుడుచుకొని మీకు ఏమన్నా కొంచెం అలా అనిపిస్తుంటే ఇదిగో ఇలా తీసేయచ్చు. పౌడర్స్ అవన్నీ వేసి ఉంటాం కదా, సో అవన్నీ మనకు జుట్టుకు అంటుకుంటాయి అన్నమాట. జుట్టు చేతులది ఇదంతా చేతి ఉడిచా కదా, సో ఇలాగ వచ్చినప్పుడు మనం ఇలా తీసేసుకోవచ్చు. ఆ పౌడర్స్ ఏవి హెయిర్కి అంటూ అనమాట, ఇలా వచ్చేస్తాయి. డెఫినెట్గా మనం బ్లష్ చేసుకున్నప్పుడు వెళ్తాయి. సో అది ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇలా పిస్సులు ఉన్నాయి, చిన్న చిన్న పిన్స్తో చక్కగా. ఇప్పుడు ఇంకా లేదు పర్ల్స్ పిన్స్ అలా ఉన్నప్పుడు ఇలా ఒక డబ్బాలు అన్నీ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి. నేనైతే ఏం చేస్తాను, ఇదంతా అయ్యాక కూడా ఒక వాటర్ స్ప్రే ఉంటే వాడాలి, లేకపోతే వాటర్తో ఏవి లేదా ఇలా పెట్టుకొని అంతే ఇలా పెట్టేసుకోండి. ఏం పిసర్లు ఏం ఉండవు అనమాట. రెడీ, ఆల్మోస్ట్ రెడీ. బట్ ఆల్రెడీ పెట్టుకున్నాం. ఇది సింపుల్ మేకప్. నేను యాక్చువల్గా ఏమైనా జస్ట్ కాంపాక్ట్ వేసుకున్నాను, కొంచెం షేడ్ ఉన్నా లేకపోయినా ఏదైనా సరే. తర్వాత ఇది ఐఎమ్ డన్. ఒకసారి మీకు ఏమైనా అర్థం కాకపోతే రివైండ్. ఏం లేదు, సింపుల్ టిప్స్తో ఇప్పుడు మన మేకప్ హెయిర్ స్టైల్ అన్నీ అయిపోయాయి. ఇలా రెడీ అయిపోయాం. బాగుందా సింపుల్ మేకప్? ఇలా వేసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ముక్కు పడక పెట్టుకోవాలి. అండ్ మీకు చెప్పాను కదా, చీర కట్టుకోవడం రాని వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ మేకప్ అంటే ఓకే అందరికి ఉపయోగపడుతుంది అనుకోండి. శారీ డ్రేపింగ్ రాదు కానీ చీర కట్టుకుని వెళ్ళాలి హౌ అనే వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే నేను చాలా ఫంక్షన్స్లో చూస్తాను, నాకు చీర కట్టుకోవడం రాదని ఒక ఫ్రాక్ వేసుకొచ్చేస్తారు. అంటే నైస్, బాగుంటుంది. ఫ్రాక్స్ కొంచెం మోడర్న్గా ఉంటుంది. బట్ సమ్టైమ్స్ కొంచెం పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా ఓణీల్ ఫంక్షన్స్ కానీ ఏదైనా సమ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్లో పట్టు ఫ్రాక్సే వేసుకుంటున్నాము. కాకపోతే దాన్ని కొంచెం మోడిఫై చేసి చీరలాగా మార్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. అమ్మాయిలు చీర కట్టుకోవడం రాని ఆడవాళ్ళు మీకోసం ఈ స్పెషల్గా మీకోసమే చేశాను. ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అండ్ ట్రై చేయండి, యు విల్ లవ్ ఇట్. సో రెడీ. ఇది ఫ్రాక్, ఇలా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, బాగుంటుంది. బర్త్డే పార్టీస్ అని. కానీ ఇంకా ఒక డిఫరెంట్ స్పెషల్ లుక్ కావాలి అంటే జస్ట్ ఎ మినిట్. మన దగ్గర చాలా దుప్పటాస్ ఉంటాయి కదా, అందరి దగ్గర దుప్పటాస్ ఉంటాయి. సో ఆ దుప్పటాని ఈరోజు మనం శారీలా కట్టుకొని 10 మందిలో స్పెషల్గా 10 మంది ఏంటి 100 మంది కాదు 1000 మందిలో కూడా మనం స్పెషల్గా కనిపించవచ్చు. సో మీకు ఇప్పుడు లెహెంగాస్ అందరి దగ్గర ఉంటున్నాయి కదా, లెహెంగా ఓణి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ కొంచెం దుప్పటా లాంగ్గా ఉంటే సరిపోతుంది. పెద్ద దుప్పటా తీసుకొని దాన్ని ఎప్పుడు శారీలా డ్రేప్ చేసుకొని జ్యువెలరీ వేసుకొని మన ఫంక్షన్కి వెళ్తే ఉంటుంది. అసలు ఈ డిజైనర్ ఎవరప్పా అని అడగాలన్నమాట. అది మనం గొప్పగా మేమే అని చెప్పాలి, ఓకేనా? సో ఏం అక్కర్లేదు, ఫ్రాక్ వేసుకున్నాము సింపుల్. ఇది డిఫరెంట్ లుక్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. చీర కట్టుకోవడం రాదు అనుకున్నా కూడా శారీ లుక్లో మనం వెళ్ళగలిగితే ఓ వావ్ అంటారనమాట. ఎప్పుడు కట్టినాడు సడన్గా బ్యూటిఫుల్గా శారీ కట్టుకెళ్ళారనుకోండి ఏమంటారు, బా ఎంత బాగున్నారండి అంటారు కదా. ఒక్కటి చాలా ఆ రోజుకి అమ్మయ్య అనిపిస్తుంది. సో శారీ కట్టుకోవడం రాకపోయినా పర్లేదు, ఫ్రాక్స్ ఎక్కువ ఉండి దాన్ని ఎలాగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే కావాల్సింది ఏం లేదు, దుపట్టా అండ్ ఒక 2 పిన్స్, సింపుల్గా 2 పిన్స్ సరిపోతాయి, ఓకేనా? ఇది ఉంది కదా, ఈ ఒక కార్నర్ తీసుకుని నేనైతే ఏం చేద్దాం అనుకుంటానంటే కొన్నిటికి ఏం చేశానంటే ఇక్కడ హుక్లా పెట్టుకున్నాను. దీనికి హుక్ పెట్టి ఇక్కడ మనం ఉంటుంది కదా బ్లౌజ్కి, దాన్ని ఇక్కడ వేసి ఇలా లాక్ చేసేసుకోవచ్చు. అది ఒకటి ఈజీ అనమాట. బట్ ఎందుకులే అలా అలా అనుకున్నప్పుడు ఏమక్కర్లేదు, దీన్ని తీసి ఈ కార్నర్లో ఇక్కడ ఇలా పెట్టి
ఇలా పిన్తో సెక్యూర్ చేసుకోవడం. ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా తీసి ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో పిన్తో సెక్యూర్ చేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చింది కదా, నైస్. చూడండి ఎక్కడ మనకి ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నడుము కనిపించదు అంటే కాన్షియస్గా ఎందుకులే, పర్ఫెక్ట్గా అనిపించాలన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, అసలు ఫ్రీగా ఉంది. నేను మాటల్లో చెప్పలేను, ఎవరి కాళ్ళు చక్కగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇదిగో మంచి ఇలా కట్టుకొని డిఫరెంట్గా ఉంది కదా లుక్, నైస్. ఇంక ఇదే శారీ అనమాట, డిజైనర్ శారీ. ఒక ఫ్రాక్ ఒక దుప్పటాతో డిజైనర్ శారీ రెడీ అయిపోయింది. ఇక నుంచి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా నాకు చీర కట్టుకోవడం రాదే, ఇలాగా పిన్లు పెట్టేవాళ్ళు ఉంటారే, ఎలాగా ఏం అక్కర్లేదు. ఒక ఫ్రాక్ వేసుకుని ఒక మంచి దుప్పటా తీసుకుని ఇలా 2 పిన్నులతో శారీ రెడీ. ఫంక్షన్లో స్పెషల్గా ఉండబోతున్నారు మీరు ఇలా రెడీ అయ్యి వెళ్ళి అక్కడ నుంచి ఉంటే చాలు. దేవత, ఒకే ఒక దేవత అలా ఉంటారనమాట. ఇప్పుడు జ్యువెలరీ కూడా వేసుకుని చూద్దామా? సో రెడీ. సింపుల్గా ఒక ఫంక్షన్కి వెళ్ళేప్పుడు లిటిల్ మేకప్, డిఫరెంట్ స్టైల్ శారీ డ్రేపింగ్లో ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీతో మనం వెళ్ళాం అనుకోండి, తళుక్కుని మెరిసినట్టు మనం కూడా 10 మందిలో స్పెషల్గా మెరిసిపోవచ్చు అనమాట. సో డెఫినెట్గా నచ్చింది కదా, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే చీరలో ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా, ఎంత పెద్ద పెద్ద డిజైనర్ వేర్ వేసుకున్నా కూడా మన సాంప్రదాయమైన చీర కట్టులో ఉండే అందం ఇంకెందులోనూ రాదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో అందులో ఉండే ఒక గౌరవం కానివ్వండి, ఆ డిగ్నిటీ కానివ్వండి, ఏదైనా సరే చాలా స్పెషల్గా ఉంటాము. కట్టుకోవడం రావట్లేదు కాబట్టి కట్టుకోవట్లేదు అనే వాళ్ళే చాలామంది ఉంటారు. ఇష్టం లేక కాదు, కట్టుకోవడం రాదు, చాలా టైం పడుతుంది, అబ్బా ఎవరు కట్టుకుంటారు, పిన్ ఎవరు పెడతారు, సో ఇవన్నీ ఉంటాయి. అలా ఏమీ లేకుండా సింపుల్గా మీ దగ్గర ఒక ఫ్రాక్ ఉన్నా కూడా ఒక దుప్పటా తీసుకొని ఇలా 2 నిమిషాలు అలా ఫ్రాక్ వేసుకోవడము, ఇలా దుప్పటా వేసుకోవడం అంతే. చుడిదార్కి దుప్పటా వేసుకుంటారు, చుడిదార్ వేసుకున్నంత టైం కూడా పట్టదు. దానికన్నా ప్యాంటు, టాపు, దుప్పటా, ఇది ఓన్లీ ఫ్రాక్, ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ విత్ దుప్పటా అనమాట, అంతే. ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. ఇక పైన ఎవ్వరూ నాకు చీర కట్టుకోవడం రాదు, నేను చీర కట్టుకోలేను అనే మాట లేకుండా ఇది చాలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ స్టైల్ అనమాట. ఇది ఈ శారీ డ్రేపింగ్ నాకు బాగా నచ్చింది. నేను కూడా ఇక పైన అనుకుంటున్నాను అంటే పట్టు చీరలన్నీ బాగుంటాయి కడతాము, ఇలా కూడా మంచిగా చీరలు ఉన్నాయి కదా, అవన్నీ ఇలా ఫ్రాకులుగా కుట్టించుకుని డిఫరెంట్గా దుప్పటా వేసుకుని ఇలా బోర్డర్లు వేసుకుని కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. సో ఖర్చు తగ్గుద్ది, ఫ్రాక్ ఒకటే స్టిచ్చింగ్ ఛార్జ్, బ్లౌజ్ అనుకోండి, బ్లౌజ్ డిజైనర్ బ్లౌజు, అది ఇది వర్క్ బ్లౌజ్ అనేసరికి చాలా అయిపోతుంది. అన్నీ ఆలోచిస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ శారీ స్టైల్లో మాత్రం. ఇలా కట్టుకుని ట్రై చేస్తారా? చూసారు కదా, సింపుల్ మేకప్, చాలా తక్కువ ప్రోడక్ట్స్తో అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకోండి. మీకు నచ్చిన హెయిర్ స్టైల్, మీకు సూట్ అయ్యే హెయిర్ స్టైల్. అండ్ శారీ మాత్రం జస్ట్ లైక్ దట్, ఎమర్జెన్సీలో అయినా ఇలా రెడీ అవ్వచ్చు, చీర కట్టుకోవడం రాకపోయినా ఇలా రెడీ అవ్వచ్చు, ట్రెండీగా కనిపించాలన్నా రెడీ అవ్వచ్చు. ఉండరా ఒకే నిమిషం, 5 minutes రా, అయిపోతుందిరా. మా వాడిని కట్టి పెట్టి నేను వీడియో చూస్తున్నాను, వాడు బాబా అని అరుస్తున్నాడు. ఉండు. సో ఇంట్లో ఉన్నప్పుడు నేను డిఫరెంట్గా రెడీ అవుతూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఇలా స్పెషల్గా కనిపించాలని, నాకు అది రాదు ఇది రాదని చెప్పకుండా మీరు ఎలా అయినా రెడీ అవ్వచ్చు. సో బ్యూటిఫుల్గా ఉంటారు ఎలా రెడీ అయినా కూడా. బట్ డిఫరెంట్గా రెడీ అయితే ఇంకా కొంచెం యాడ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేస్తానని అనుకుంటున్నాను, ఇంకా నచ్చిందని కూడా అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హెర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ఇలాగే అప్పుడప్పుడు మనం మంచి మంచి బ్యూటీ టిప్స్తో మళ్ళీ మనం అందరం కలుద్దాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్, బీ హ్యాపీ, ఆల్వేస్ బీ స్పెషల్. మీరు ఎక్కడున్నా కూడా అలా సితార్లాగా వెలిగిపోవాలి.
బాయ్ బాయ్.